మనము ఆయన రక్త మాంసాల్లో మనం పాలు పొందుదాం. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము అందరం కలిసి చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ యేసుక్రీస్తు మా ప్రభువానికి ఎంతో వదనాలు. చదవబడిన లేఖన భాగాలు దీవించుము, ఆశీర్వదించుము. మా మేలు కొరకే మీరు మాట్లాడండి. నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతి చూసినట్లుగా నా నేత్రాలను కూడా వెలిగించుము. నువ్వు పైనుండి అనుగ్రహిస్తే తప్ప నేనేమి చెప్పజాలను. నేను చాలా నిష్ప్రయోజకమైన దాసుని. ఇక్కడ కూర్చొని వాళ్ళందరిలో కూడా ప్రభా మరి తెలివిని వాడిని కనుక నన్ను జ్ఞాపకం చేసుకోమని, మేలు కొరకే జ్ఞాపకం చేసుకోమని, నీ సింహాసనం నుండి మీ మాటలు విడుదల దయచేయమని మా రక్షకుడి యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను కదా. ఇక్కడ ఈ 20వ వచనంలో ఒకే మాట చాలాసార్లు రాయబడింది. ఏ మాట అది? జీవిస్తున్నాను, జీవించువాడను కదా. ఎక్కువగా రాయబడిన మాట అది. జీవించువాడను, జీవించుచున్నాను, జీవించుచున్న జీవితము విశ్వాసం వల్ల జీవించుచున్నాను. ఈ మాట ఈ గలతీ సంఘానికి చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు. తాను జీవించువాడను, జీవించుచున్నాను అని ఈ మాట ఎప్పుడు చెప్పగలిగినాడు? అంటే 20వ వచనంలో మొదటి భాగంలో ఉన్నది దీనికి ఆన్సరు. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను కదా. మనకిచ్చిన వాగ్దానం కూడా అదే. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను అని ఇతడు చెప్పగలుగుతున్నాడు. సిలువ వేయబడిన వ్యక్తి చనిపోతాడు కదా అన్న, ఎట్లా జీవిస్తాడన్నా అనొచ్చు ఒకవేళ మీరు. తాను నిజముగానే ప్రభు కొరకు సిలువ వేయబడిన వ్యక్తిగా ఉన్నాడు. తాను నిజముగా ప్రభు కొరకు సిలువ వేయబడిన వాడుగా ఉన్నాడు కాబట్టి తాను ఈ మాట చెప్పగలుగుతున్నాడు. సిలువ వేయబడిన ప్రతి వ్యక్తి కూడా చనిపోతాడు, తిరిగి మరలా బ్రతికింపబడతాడు. సిలువ వేయబడటము పాత జీవితానికి, జీవించటం అన్నది క్రొత్త జీవితానికి. ఇప్పుడు నీ జీవితానికి తన యొక్క జీవితానికి వ్యత్యాసం ఉన్నదా?
మనం చెప్పగాలి ఈ మాట, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు కదా. ఇకను జీవించువాడను నేను కాను. మరి సిలువ వేయబడుట తను ఎవరితో వేయబడ్డాడు? ఎవరితో పోల్చుకుంటున్నాడు? క్రీస్తుతో పోల్చుకుంటున్నాడు. క్రీస్తుతో పోల్చుకుంటున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఏ రీతిగా వేయబడ్డాడు సిలువ? దేని కొరకు వేయబడ్డాడంటే 3 రకాలుగా ఉన్నది. మొదటిగా చూడండి, మొదటగా చూస్తే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మొదటి మాట, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము అందరం కలిసి చదువుకుందాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మొదట సిలువ వేయబడటము శరీరేచ్ఛలకు సిలువ వేయబడుట. మొదట సిలువ వేయబడటము శరీరేచ్ఛలకు సిలువ వేయబడుట మొదటిది. రెండో చూడండి, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. గలతీ 6:14 అందరం కలిసి చదువుకుందాం. గలతీ 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును కానీ, దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. రెండో మాట చూస్తే లోకమునకు సిలువ వేయబడిన వాడుకున్నాడు. మొదటగా చూస్తే శరీరచ్ఛలకు సిలువ వేయబడిన వాడుకున్నాడు. రెండోగా చూస్తే లోకమునకు సిలువ వేయబడిన వాడుకున్నాడు. మూడో మాట చూడండి, మూడో మాట రోమాపత్రిక 6వ అధ్యాయము అందరు కలిసి చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనము అందరము కలిసి చదువుకుందాం. ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకున్నట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఇక్కడ 3 రకాలుగా సిలువ వేయబడిన వాడుకున్నాడు. అపొస్తలుడైన పౌలు నేను క్రీస్తు కూడా సిలువ వేయబడినాను, ఇది మొదటగా చెప్పుకోవచ్చు. రెండోగా చూసుకుంటే శరీరచ్ఛలకు సిలువ వేయబడిన వాడుకున్నాడు. మూడో చూస్తే లోకమునకు సిలువ వేయబడిన వాడుకున్నాడు. నాలుగో చూస్తే ప్రాచీన స్వభావమునకు సిలువ వేయబడిన వాడుకున్నాడు. ఇందులో మనకు కావాల్సిన 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. మొదటగా చూస్తే శరీరేచ్ఛలకు సిలువ వేయబడుట. శరీరేచ్ఛలకు సిలువ వేయుట. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం క్లుప్తంగా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. కనుక ఇక్కడ ప్రాముఖ్యంగా చూసుకుంటే మనము వారు దేవుని వలన పుట్టినవారే. మనము దేవుని వలన పుట్టినాం. మనము దేవుని వలన పుట్టినాము, దేవుని కుమారులమైన మనం. చూడండి, 12వ వచనం రాయబడింది, తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించాడు.
ఇప్పుడు మనము దేవుని పిల్లలమ్మగా మనం పిలువబడుతున్నాం. మనము దేవుని పిల్లగా పిలువబడుతున్నాం. మనం దేవుని పిల్లగా పిలువబడుతున్నాం కాబట్టి మనము శరీరచ్చలకు ఏమైనా మనము సిలువ వేయబడినాం. మనం శరీరచ్చలకు మనం ఏమైనామంటే సిలువ వేయబడినాం. మనం వాస్తవంగా నిజముగా మనం సిలువ వేయబడినాము. మనం నిజంగా సిలువ వేయబడితే మనము జీవించే వారంగా ఉంటాం. మనం జీవిస్తూ ఉండేవారుగా ఉంటాం. మనం సిలువ వేయబడలేని అనుభవం కలిగి ఉంటే మనము జీవించలేని అనుభవం కలిగిన వారు ఉంటాం. మనం మరి రోమపత్రిక 13వ అధ్యాయము 14వ వచనం కూడా చూడండి. రోమపత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో కూడా మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారై శరీరచ్చలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమే ఆలోచన చేసుకొనకుడి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనకుడి. ఇప్పుడు మన శరీరచ్చలు సిలువ వేయబడినాం కాబట్టి, మనం చనిపోయినాము కాబట్టి, ఇక మనలో ఈ శరీరచ్చలు కోరికలు ఏమాత్రం కూడా లేనటువంటి వారుగా ఉన్నాం. కాబట్టి మనము ఎవరిని ధరించుకున్నామంటే క్రీస్తుని ధరించుకున్న వారుగా ఉన్నాం. కాబట్టి శరీర విషయంలో మనము ఏమాత్రం కూడా మనము ఆలోచన చేసుకోకుండా ఉండాలి. అంటే మనము మన శరీరేచ్ఛలన్నిటినీ విషయమై ఏ రీతిగా ఉండాలంటే మనం చనిపోయిన వారుగా మనం ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో అన్నాడు కదా, 5:16 ఏమంటే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. కనుక ఈ శరీరేచ్ఛలకు సిలువ వేయబడాలి. అప్పుడే మనము జీవించేవారుగా మనం ఉంటాం. ఇక్కడ గలతీ 5:16 అదే మాట అంటారు కదా, నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. అంటే మనము సంపూర్ణంగా లోకములు ఏమైపోయిన వారుగా ఉన్నామంటే చనిపోయిన వారుగా ఉన్నాం. మనం సంపూర్ణంగా మనము చనిపోయిన వారుగా ఉన్నాం. ఎప్పుడైతే శరీరేచ్ఛలను సిలువ వేస్తామో అప్పుడే మనం ఏమవుతామంటే ఆత్మానుసారంగా మనం ఏమవుతామంటే మనము నడుచుకునే వారిగా మనం ఉంటాం. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, మరి మనకు తెలిసిన వచనం 2 కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో చూడండి, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఇక్కడ మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి, సంపూర్ణంగా మనము విసర్జించే వారిగా మనం ఉండాలి. ఈ శరీరేచ్ఛలను సంపూర్ణంగా మనము విసర్జించిన వారుగా ఉంటేనే మనము అప్పుడే మనము సిలువ వేయబడిన వారుగా మనం ఉంటాం. లేకపోతే మనము చెప్పలేని వారుగా మనం ఉంటాం. నిజంగా వాస్తవం చెప్పాలంటే మనం నిజంగా సిలువ వేయబడ్డాము. మనలో శరీరేచ్ఛలు లేవంటారా? మనలో కోరికలు లేవంటారా? మనలో ఆశలు లేవంటారా? ఇవన్నీ ఉన్నాయి, మనలో ఇవన్నీ ఉన్నాయి. మనము ఇవన్నీ ఉంచుకొని శరీరేచ్ఛలుగా మనం జీవిస్తే మనం ఆత్మానుసారంగా ఏమాత్రం మనము జీవించలేము. మనం ఈ శరీరేచ్ఛలన్నీ కూడా ఏమవ్వాలంటే సిలువ వేయబడాలి. అప్పుడే మనము ఆత్మానుసారంగా మనము నడుచుకోగలుగుతాం.
రెండోగా మనం చూస్తున్నాము, రెండో మాట ఏం చూస్తున్నామంటే గలతీ 6:14 చూస్తున్నాం. మనం ఏం చూస్తున్నాం? మనము గలతీ రాసిన పత్రిక 6 అధ్యాయము 14 వచనంలో మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నామంటే, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. దేనికి సిలువ వేయబడ్డాడంట అతడు? లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను. లోకమునకు సిలువ వేయబడినాను. మా లోకము ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవితము కదా. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకము ధనాశలు గతించును మనకు తెలుసు. మరి ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ లోకమునకు సిలువ వేయబడుట, లోకమునకు సిలువేయుట. ఇక్కడ సిలువ ఏం తీసుకొస్తుంది అంటే విశ్వాసికి మహిమను తీసుకొస్తుంది. విశ్వాసికి మహిమను తీసుకొస్తుంది. ఈ సిలువ అన్నది ఏమిటంటే, ఈ సిలువ అతిశయానికి కూడా ఆధారం లాంటిది. అతిశయానికి కూడా ఆధారం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మన కొరకై ఆయన మరణించినాడు. ఆయన మన కొరకు మరణించిన వాడుకున్నాడు. ఇక్కడ సిలువ విశ్వాసకు మహిమను తీసుకురావడమే కాకుండా అతిశయానికి కూడా ఆధారంగా ఉన్నది. చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్పినాడు, రోమపత్రిక 3 అధ్యాయము 27వ వచనంలో ఒక మాట చెప్పినాడు. రోమపత్రిక 3:27లో, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. అంటే ఎవరి ద్వారా కొట్టివేయబడింది? యేసుక్రీస్తు ప్రభు ద్వారా అది కొట్టివేయబడాలి. మనలో కొట్టివేయబడిందా? మరి చాలాసార్లు మనము అతిశించే వరకు ఉంటాం కదా. నేను బాగున్నాను అందరికంటే మనం అతిశిస్తాం. నేను అందరికంటే ఎక్కువ పని చేస్తానని అతిశిస్తాం మనం. నేను ఎక్కువగా అందరికంటే చదువుకున్నానని అతిశిస్తాం మనం. నేను ఎక్కువగా అందరికంటే ఉద్యోగం చేస్తున్నాను అతిశిస్తాం మనం. నేను ఎక్కువగా ప్రభు కొరకు ప్రయాసపడుతున్నాను అతిశిస్తాం మనం. అన్నీ నేనే చేస్తున్నానని మనం అతిశించే వరకు మనం ఉంటాం. కొందరు చదువును బట్టి, కొందరు డబ్బును బట్టి, కొందరు ఆస్తుపాస్తులు బట్టి, కొందరు విద్యలు బట్టి, ధనం బట్టి ఏం చేస్తారు? అతిశయించే వారు ఉంటారు. ఈ అతిశయం అన్నది చాలా ప్రమాదకరమైనది కదా. ఈ అతిశయం అన్నది చాలా ప్రమాదకరమైనది. పడిపోవటానికి కారణం ఏంటంటే అతిశయమే. గుర్తుంచుకోండి, పడిపోవటానికి కారణం ఏంటంటే అతిశయమే. కనుక ఈ అతిశయం ఏమైందంటే సిలువలో ఓడించబడింది, సిలువలో కొట్టబడింది. అతిశయం సంపూర్ణంగా దాన్ని నిర్మూలన చేస్తాడు. అతిశయాన్ని మనలో కూడా మనం సిలువ వేయబడితే ఈ అతిశయం అన్నది సంపూర్ణంగా ఏమవ్వాలి? మనము నిర్మూలన చేయబడాలి. మనం అతిశయించడానికి ఏమాత్రం కూడా మనము అర్హులం కాదు. మనం అతిశయించడానికి ఏమాత్రం అర్హులం కాదు. మనం దేనికి అతిశయించడానికి మనం అర్హులం కాదు. కానీ నిజంగా సిలువ వేయబడితే అతిశయం ఏమవుతుంది? మనకి దూరం అవుతుంది. కనుక అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో ఈ రీతిగా చెప్పబడింది దేవుని వాక్యం. 1 కొరింథీయులకు 1వ అధ్యాయం 29వ వచనంలో,
27, 28, 29 కలిసి ఉన్నాయి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు. చాలు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు. కనుక నిజముగా నువ్వు నేను కూడా సిలువ వేయబడి ఉంటే మనము దేని విషయంలో మనము అతిశయించిన అవసరం లేదు. మరి దేనిలో మనం అతిశయించాలి? మనము ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. కనుక 8వ వచనం చూడండి. 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడినారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం రక్షింపడ్డామంటే, మనకు రక్షణ వచ్చిందంటే, ఈనాటి వరకు మనం నిలుచున్నామంటే అది ఎవరి వరం? అది దేవుని వరం. దేవుని వరం. దేవుని వరం అని మనం గుర్తించాలి. మనం దాని విషయంలో మనము అతిశయించేవారు ఉండాలి మనం. కానీ మనం ఏమాత్రం కూడా అతిశయించడానికి అర్హులం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అతిశయమంతా సిలువలో కొట్టివేయబడింది. ఇప్పుడు నిజంగా నువ్వు నేను కూడా లోకమునకు సిలువ వేయబడితే మనం కూడా ఏమవ్వాలి? మనలో ఉన్న అతిశయం కూడా ఏమవ్వాలి? సంపూర్ణముగా నిర్మూలించబడాలి. ఇక అంటారు కదా మరి ఇక్కడ గలతీ 6:14 ఏమన్నాడు? అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను. లోకమునకు సిలువ వేయబడి ఉన్నానంటే ఇప్పుడున్న లోకానికి మనం ఏమవ్వాలి తెలిసిన? సిలువ వేయబడాలి. ఇప్పుడున్న లోకానికి సిలువ వేయబడాలి. అర్థమైందా? ఇప్పుడున్న లోకానికి మనము సిలువ వేయబడాలి. ఇప్పుడున్న లోకం ఎట్లాంటి లోకము? గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపము నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి మనల్ని విమోచింపవాలని లోకమునకు సిలువ వేయబడినాం. ఇప్పుడున్న లోకానికి మనం ఇప్పుడున్న లోకానికి ఏమవ్వాలి? మనము సిలువ వేయబడాలి. సిలువ వేయబడాలి. ఈ దుష్టలోకానికి సిలువ వేయబడాలి. ఎవడైనా లోకమును ప్రేమిస్తే ఏం చెప్పిన ప్రభు చెప్పినాడు? ఎవడైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు కదా. మరి లోకమునకు సిలువ వేయబడినా అని అంటున్నాడు ఇక్కడ. నిజంగా మనము ఇప్పుడున్న లోకానికి సిలువ వేయబడినాము. మనము ఇప్పుడున్న లోకానికి సిలువ వేయబడితే మనలో ఏముండదు తెలిసిన? అతిశయం ఉండదు, గర్వం ఉండదు. దేని విషయంలో మనము గర్వించలేనటువంటి వారుగా మనం ఉంటాం. నిజంగా మనం ఆత్మీయంగా మనము ఆత్మానుసారంగా జీవిస్తున్నామన్న వారు ఇప్పుడు లోకానికి ఏమవుతారంటే సిలువ వేయబడతారు. దేనికి సిలువ వేయబడాలి? దేనికి సిలువ వేయబడాలి అంటే మనుషులు కోరే వాటన్నిటికీ సిలువ వేయబడాలి. మనం మనుషులు కోరే వాటన్నిటికీ సిలువ వేయబడాలి. అన్నిటికీ సిలువ వేయబడాలి మనం. మరి ఇక్కడ అదే మాట రాయబడింది, లోకమునకు నేను సిలువ వేయబడినాను. నిజంగా వేయబడ్డామో మన సిలువ? మనుషులు కోరే వాటన్నిటికీ మనము
సిలువ వేయబడుతున్నామా? మనలో అనేకమైన కోరికలు ఉంటాయి. వాటన్నిటికీ మనం సిలువ వేయబడుతున్నామా? మనము వాటన్నిటికీ సిలువ వేయబడకపోతే సిలువను ఏం చేస్తున్నామంటే మనము ధిక్కరిస్తున్నట్టు. మనుషుల కోరే వాటన్నిటికీ మనము సిలువ వేయబడకుండా ఉన్నామంటే అది అతిశయానికి అర్థం. అది కనుక అపొస్తలుడు పౌలు ఇక్కడ ఏమంటాడంటే, లోకమునకు నేనేమైనా అని అంటే సిలువ వేయబడినాను అంటుండే ఇక్కడ. ఇది రెండోది ఉన్నది. మూడో మాట మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం మనము? రోమపత్రిక 6:6 చదివినాం. ఏం చదివినాం మనము? రోమపత్రిక 6:6 ఏం చదివినాం మనము? ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఇక్కడ మూడో మాట, ప్రాచీన స్వభావము సిలువ వేయబడుట కదా. ప్రాచీన స్వభావము సిలువ వేయబడుట. ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన స్వభావం పాత జీవితం. పాత స్వభావము అంటే పాత జీవితం అంటే పాత స్వభావం అంటే మనం విశ్వాసులుగా క్రీస్తులో కాక మునుపు మాట. మనం పాత స్వభావము పాత విశ్వాసులం అంటే, పాత స్వభావం అంటే మనం విశ్వాసులుగా క్రీస్తులో క్రొత్త మనుషులు కాక ముందు మన స్థితి ఎట్లాంటిదంటే, మన స్థితి ఏమిటో మనం గుర్తించేవారుగా మనం ఉండాలి. పాత స్వభావం అనగా విశ్వాసులు కాక మునుపు ఎట్లా జీవించాం మనము, అది పాత స్వభావమే. ఆ పాత స్వభావానికి ఇప్పుడున్న స్వభావానికి తేడా ఉన్నదా లేదా? పాత స్వభావానికి ఈ నూతన స్వభావానికి తేడా ఉండాలి. తేడా ఉంటేనే మనము నూతనమైన విశ్వాసులుగా మనము పిలువబడిన వారిగా మనం ఉంటాం. అంటే పాత స్వభావం అంటే ఇది భ్రష్ట స్వభావం అట. అందుకే అపొస్తలుడు పౌలు చెప్పినాడు కదా, రోమపత్రిక 7:18 ఏం చెప్పినాడు? రోమపత్రిక 7:18 ఏమంటే, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. ఇంత భక్తుడే చెప్పగలుగుతుంటే ఇక మన స్థితికి వచ్చినప్పుడు మనమేమవుతాం? మనము నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. తాను ఈ మాట చెప్పగలుగుతున్నాడు. మనం ఈ మాట చెప్పగలుగుతాం మరి మనం? అయితే మన స్వభావము పాత స్వభావము కొరకు, పాత పురుషుని కొరకు మనం ఏ రీతిగా ఉండాలంటే సంపూర్ణంగా మనము విడుదల పొందిన వారిగా మనం ఉండాలి. మనం విడుదల పొందటానికి క్రీస్తు మన స్థానములు ఏమైపోయాడైనా చనిపోయాడైనా. క్రీస్తు మన స్థానంలో చనిపోయాడైనా. మనల్ని విమోచించడానికి, తన రక్తం ద్వారా మన పాపం కడిగివేయబట్టడానికి, తన కుమారులుగా తన కుమార్తెగా స్వీకరించడానికి క్రీస్తు మన స్థానంలో మనకు బదులుగా చనిపోయిన వాడిగా ఉన్నాడు.
అంటే సిలువ వేయబడింది మనము వాస్తవంగా చెప్పాలంటే మనం వేయబడాలి సిలువ. కానీ మన స్థానంలో మనకు బదులుగా ప్రభు ఏమైనాడు? సిలువ వేయబడినాడు. అంటే ఇక పాత స్వభావాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేయబడింది. పాత స్వభావం ఏంది? సంపూర్ణంగా నిర్మూలన చేయబడింది. నిజంగా ఈ పాత స్వభావం నిర్మూలన చేయబడింది. ఎలా నిర్మూలన చేయబడింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి ద్వారా, రక్తము కార్చడం ద్వారా, మన పాపములని కడిగివేయబడి ద్వారా. మనకు తెలుసు కదా, 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట, కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. మన ప్రభువులో పాలు పొందక మునుపు పాత సంగతులు ఏమాత్రం కూడా ఇందులో కనబడకూడదు. పాతవి గతించాను అంటే తుడిచివేయబడ్డాయి. ఆ 3 మెలకుల పైన ఏమైనాయి? మన పాపములన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. మన పాపములన్నీ కూడా తన వీపు వెనక తట్టు పారవేసుకున్న వాడుకున్నాడు. మన పాపములన్నీ కూడా సముద్ర అగాధంలో పడవేసిన వాడుకున్నాడు. మన పాపలన్నీ కూడా ఎన్నడూ కూడా మీ పాపలన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ ఎంత దయగలవాడు, ఎంత ప్రేమ గలవాడు. అందుకని ఈ మాట అన్నాడు ఇక్కడ 2 కొరింథీ 5:17లో రాయబడిన మాట, కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. పాత స్వభావం అంతా కూడా పోయింది, పాతవంతా గతించిపోయినాయి. అయితే మనము క్రీస్తులో మనము నూతనమైన వారమైనాం. క్రీస్తులో మనం నూతనమైన వారు ఉంటాం. మనం ఆ పరలోక రాజ్యంలో కూడా, ఆ నూతనమైన యెరూషలేములో కూడా, నూతనమైన పట్టణంలో కూడా ఎలా ఉంటాం? మనము ఒక నూతనమైన వారుగానే మనం ఉంటాం. మన క్రైస్తవ జీవితంలో ఈ పాతవన్నీ కూడా ఏమాత్రం కూడా రాకుండా కాపాడుకోవాలి. ప్రభువులో పాలు పొందే మనము వీటన్నిటి విషయం మనము పాతవన్నీ కూడా మర్చిపోవాలి. మనం కొత్త రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి. ఆ నూతనమైన యెరూషలేము కొరకు మనం సిద్ధపడాలి. ఇక నాలుగోది చూస్తే మనము దేవుని నిమిత్తం మనము జీవించేవారుగా ఉండాలి. నాలుగోది చూస్తే మనం దేవుని నిమిత్తము జీవించేవారుగా మనం ఉండాలి. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో 6:11లో, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనుడి. రోమపత్రిక 14వ అధ్యాయము 8వ వచనం కూడా. రోమపత్రిక 14వ అధ్యాయము 8వ వచనం, మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. కనుక ప్రభువారమై ఉన్నాము అన్నాడు. కనుక మనం దేవుని నిమిత్తము జీవించే వారిగా మనం ఉండాలి. 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వచనం. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము.
కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరి కొరకు మృతి పొందినాడు. అందరూ తిరిగి బ్రతికింపటానికి, అందరూ ఆయన మూలముగా జీవించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికింపబడిన వారుగా ఉన్నారు. ఐదుగో చూస్తే ఆత్మ సంబంధమైన జీవం మనలో రావాలి. మనం దేవుని నిమిత్తం జీవించడమే కాకుండా ఆత్మ సంబంధమైన జీవం రావాలి. ఆత్మ సంబంధం జీవం ఎలా వస్తుంది అంటే మరి దేవుని వాక్యం ద్వారానే మనకి ఈ జీవం వస్తుంది. చూడండి, దేవుని వాక్యం ద్వారా మనకి జీవం వస్తుంది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం మనకు తెలిసింది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనము, ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించదును. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని వాక్యం ద్వారానే ఏమవుతాడు, మనుషుడు జీవించగలుగుతాడు. కనుక మరి దేవుని వాక్యం ద్వారానే మనకేమొస్తుంది తెలిసిన జీవం వస్తుంది. మనకి దేవుని వాక్యం ద్వారానే మనకి ఆత్మ సంబంధమైన జీవం వస్తుంది. మనకి ఇంకా ఏమొస్తుంది? దేవుని వాక్యం ద్వారా జీవం రావటమే కాకుండా విశ్వాసము ద్వారా కూడా ఏమొస్తుంది తెలుసా, మనకి కాపుదల వస్తుంది. మరి యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం మనకు తెలిసిన వచనం అది. యోహాను సువార్త 5:24 వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 5:24 ఈ రీతిగా వ్రాయబడింది. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులను రాక మరణములో నుండి జీవములోనికి దాటి. అంటే విశ్వాసం ద్వారా ఏముంది, మనకి కాపుదల ఉన్నది. విశ్వాసం ద్వారా కాపుదల ఇచ్చినాడు దేవుడు మనకి. ఇంకా మనం ఎలా ఉండాలి? ఇంకా మనము ఆత్మసమ జీవితం కావాలంటే దేవుని వాక్యం ద్వారా ఆత్మసమ జీవితం వస్తుంది. తర్వాత చూస్తే విశ్వాసం ద్వారా మనకి ఏమొస్తుందంటే కాపుదల వస్తుంది. ఇంకా ఏమొస్తుందంటే మరి 6గా చూస్తే ఇంకేమొస్తుందంటే మరి వాడిపోయినటువంటి జీవితం కలిగిన వారుగా మనం ఉంటాం. వాడిపోవనంటే జీవితం కలిగిన వారుగా మనం ఉంటాం. ఇప్పుడు నీతిమంతులు వాడిపోయినటువంటి జీవితము కలిగిన వారుగా ఉంటారు. మనకు తెలుసు, కీర్తన గ్రంథము మరి 1వ అధ్యాయము 3వ వచనంలో ఏం రాయబడింది? కీర్తన గ్రంథము 1వ అధ్యాయము అక్కడ మరి 3వ వచనంలో, అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు సఫలమగును. అంటే వాడిపోయినటువంటి జీవితము కలిగిన వారుగా మనం ఉంటాం. అదే కీర్తన గ్రంథము 92:15 వచనంలో కూడా చూడవచ్చు. మనం కీర్తన 92:15 వచనంలో కూడా మనం చూడవచ్చు. కీర్తన గ్రంథము 92 అధ్యాయము 15 వచనంలో, వారు ముసలితనమందు ఇంకనూ చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. అంటే ఇక్కడ వాడిపోని జీవితము ఎవరుంటారు? నీతిమంతులు ఉంటారు. వాడిపోయిన జీవితము ఎవరికి ఉంటారు? నీతిమంతులు ఉంటారు. ఎట్లాంటి జీవితం అంట? వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టి చుందరు, సారము కలిగి పచ్చగా నుందరు. అంటే వారు వాడబారని జీవితం కలిగిన వారు ఉంటారు. సో మనము కూడా ఇట్లాంటి జీవితమునము కలిగి ఉన్నప్పుడే మనం ఆత్మీయంగా మనము ఎదిగేవారుగా మనం ఉంటాం. కనుక ఇట్లాంటి జీవితము కావాలి అనుకుంటే మనము ఏమవ్వాలి తెలిసిన? లోకమునకేమవ్వాలి? మనము సిలువ వేయబడాలి. అదే అపోస్తలుడైన పౌలు అంట కదా, గలతీ 2:22 ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇకను జీవించేవాడను నేను కాను. ఎవరు జీవిస్తున్నారు తనలో? క్రీస్తు జీవిస్తున్నాడు. మరి మనలో ఎవరు జీవిస్తున్నారు?
మనం చెప్పగలుగుతున్నాం ఈ మాట? ఎవరు జీవిస్తున్నారు మనలో? ఏమండి, ఎవరు జీవిస్తున్నారు నీ జీవితంలో? ఊరినే చెప్పడం కాదు, వల్లించడం కాదు. అర్థమైందా? వాస్తవంగా మనం బయట పెట్టాలి, దాన్ని వాస్తవంగా బయట పెట్టాలి. అది కాల్చివేయబడాలి. మనలో ఉండే అతిశయం పోవాలి, మనలో ఉండే గర్వం పోవాలి, మనలో ఉండే పాత స్వభావం పోవాలి, మనలో ఉంటే పాత కోరికలన్నీ పోవాలి. అప్పుడే మనము సిలువ వేయబడిన వారికి మనం ఉంటాం. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు కదా. తన అతిశయం అంతా కొట్టివేయబడింది. వాస్తవం చెప్పాలంటే మన అతిశయం అంతా కొట్టివేయబడిందా? అందుకని మాట చెప్పగలుగుతాడు అతడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. మరి హృదయంలో ఎవరు జీవిస్తున్నారు? నీ హృదయంలో ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తు జీవిస్తున్నాడా? లోకం జీవిస్తుందా? కోరికలు జీవిస్తున్నాయా? ఆశలు జీవిస్తున్నాయా? ఇవి జీవిస్తే నువ్వు మృతుడివే. జీవించున్న పేరు ఉన్నది కానీ నువ్వు మృతుడివే అన్నాడు కదా. నువ్వు మృతులోని పైకి లేపడాలి. నువ్వు మృతులోని పైకి లేపడాలి. అప్పుడు క్రీస్తు నీ మీద ఉదయిస్తాడు. కనుక ఇక్కడ మాట రాయబడింది ఇక్కడ, నేను క్రీస్తు కూడా సిలువబడాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమును జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. అప్పగించుకున్నాడు. మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగించుకున్నాడు, అప్పగింపబడ్డాడు. ఆయన ఆ రోమా గవర్నర్కి అప్పగించబడ్డాడు. మన కొరకు అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన మన కొరకు ఏమి ఇచ్చాడు? ఆయన తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకు అప్పగించాడు కదా. మనం చూస్తున్నాం కదా, ఇక రాయబడింది కదా, 1 కొరింథీ 11 20 23 24 వచనాలు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులు పొందుతుని, ప్రభు యేసుతో నా అప్పగింపు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తు చెల్లించి దాన్ని విడిచి, ఇది మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయడని చెప్పాను. కనుక ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు. ఇందులో ఏం కనబడుతుంది? ఆయన అప్పగించుకున్నాడంటే ఇందులో ఏం కనబడుతుంది? త్యాగం కనబడుతుంది. త్యాగము కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది, సమర్పణ కనబడుతుంది. మనము ఆయన త్యాగం కనబడుతుందంటే మనం ఎవరికైనా తెగించి సువార్త చెప్పగలుగుతున్నామా? ఎవరికైనా ఈ వారం అంతట్లో ఎవరికైనా సువార్త చెప్పగలిగినామా తెగించి? నీ ఇంటికి ఎంతమందికి వస్తున్నారు కదా, నీ ఇంటికి ఎంతమంది వస్తుంటారు కదా, నీ స్నేహితులకు వస్తుంటారు కదా, నీ ఇరుగు పొరుగు వస్తుంటారు కదా, తెగించి సువార్త చెప్పగలుగుతున్నావా నువ్వు? ఆలోచించు ఒకసారి. ఆయన త్యాగం కనబడుతుంది. ఆయన త్యాగమూర్తి. ఆయన ప్రేమ కనబడుతుంది, ఆయన సమర్పణ కనబడుతుంది. ఆలోచించు. ప్రభువు పాలు పొందక మునుపు మనం ఈ మాట చెప్పగలుగుతున్నామా? నేను క్రీస్తు కూడా సిలువ వేడినాను, ఇకను జీవించేవాడను నేను కాదు. మనం ఏమంటాం?
నేను క్రీస్తు కూడా సిలువ వేయబడినాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నాయందు. నిజంగా నీలో క్రీస్తు జీవిస్తున్నాడా? నీలో క్రీస్తు జీవిస్తే త్యాగం చేస్తావు, ప్రేమ చూపిస్తావు, సమర్పణ కలిగి ఉంటావు. ఈ 3 అపొస్తలుని పౌల్లో కనబడ్డాయి. అందుకని అంటాడు ఈ మాట, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. క్రీస్తే నాయందు జీవించున్నాడు. తన జీవితం అంతా కూడా పారదోలబడింది, పాత జీవితం అంతా కూడా. ఒక నూతనమైన జీవితము జీవించాలంటే క్రీస్తు జీవించాలి. క్రీస్తు మనలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అందుకనే మన కొరకు అప్పగించుకున్నాడు ఆయన. మన కొరకు అప్పగించుకున్నాడు. మన పాపం నిమిత్తం ఆయన అప్పగింపడ్డాడు. ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన రక్త మాంసాలు మన మధ్యలో ఉన్నాయి. ఇవి నిజమైనవి కావు, ఉదాహరణగా ఉన్నాయి. ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన సమర్పణను మన జ్ఞాపం చేసుకుని మనం ముందుకు కొనసాగే వారికి ఉండాలి. మనం ప్రార్థన చేసుకుందాం, మొక్కల మీదకి వద్దాం. దేవుని వాక్యం చేత మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం మనం.